ఉత్తరాఖండ్ లో రైలు ప్రమాదం జరిగింది. యోగ్ నగరి వద్ద ఉజ్జయిని ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. 3 బోగీలు ధ్వంసమయ్యాయి. అయితే రైలులో ప్రయాణికులు లేకపోవడంతో ముప్పు తప్పినట్టు తెలుస్తోంది. షట్టింగ్ చేస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఈ మధ్య రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రైళ్లలో అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ ఘటనలో ప్రయాణికులు ఉంటే గనుక ఇది పెద్ద ప్రమాదమే అయ్యేది. ఈ ఘటన కారణంగా ఆ దారిలో వచ్చే రైళ్ల రాకపోకలన్నీ కూడా ఆగిపోయాయి. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో సిబ్బంది బిజీ అయ్యారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రత్నకుమార్ ద్వారా. రత్నకుమార్, మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, పూర్తిగా కూడా బోగీలు పట్టాలు తప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఈ ఘటన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? ఆశా, ఋషికేశ్ రైల్వే స్టేషన్ లో ఉజ్జయిని ఎక్స్ప్రెస్ కి రైలు ప్రమాదం జరిగింది. 3 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో రైలులో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పిందని చెప్పాలి. యోగనగరి ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఈ మధ్య రైళ్లలో ప్రమాదాలు ఎక్కువ అవుతున్నటువంటి తీరు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఆ దారిలో వచ్చినటువంటి రైళ్ల రాకపోకలు అనేవి పూర్తిగా ఆగిపోయాయి. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో ఇప్పటికే ఆ ట్రాక్ మొత్తాన్ని కూడా సరిచేసేందుకు, అలాగే అక్కడ ఉన్నటువంటి అక్కడ పట్టాలు తప్పినటువంటి బోగీల మొత్తాన్ని కూడా పక్కకు తీసేందుకు ఇటు అక్కడ రైల్వే సిబ్బంది ఆ పనుల్లో బిజీగా ఉన్నారని చెప్పాలి. వరుసగా ఇటువంటి ఘటనలతో ఆందోళన చెందుతూ ఉన్నారు. చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెను ప్రమాదాలకు కారణమవుతున్నాయి కాబట్టి ప్రయాణికుల సేఫ్టీ కోసం కొంత కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నట్టు కూడా చూస్తున్నాం. పూర్తిగా కూడా ఆ పట్టాలు దాటి బయటకు వచ్చింది. ఒకవేళ ప్రయాణికులు లేరు కాబట్టి ఇక్కడ అయితే పెద్ద ప్రమాదం జరగలేదు. ఇన్ కేసు ఉండుంటే కనుక ఈ రోజు ఇది బిగ్ బ్రేకింగ్ కింద కనిపించేది. ఇంతమంది ప్రాణాలు పోవడానికి గల కారణాల గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం. ఉదయమే మనకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ ప్రమాదంలో ఎవరు పాసెంజర్స్ లేరు కాబట్టి. కానీ అసలు ఈ ఘటన జరగడానికి కారణం ఏంటి? పట్టాలు తప్పడానికి గల కారణం ఏంటి? ఖచ్చితంగా యొక్క ప్రమాదం గనక ఒకవేళ తీవ్రతరం అంటే లోపల ప్రయాణికులు గనక ఉంటే ఇది ఊహించని నష్టానికి దారితీసే అవకాశాలు అనేవి ఉండేవి. ఎందుకంటే ఇటు ఋషికేశ్ సమీపంలో అంటే నిత్యం బిజీగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ గా తెలుస్తూ ఉంది. అదృష్టవశాత్తు అక్కడ అది ప్రమాదం జరిగినటువంటి సమయానికి లోపల ఎవరు లేకపోవడం కారణంగానే ఇది యొక్క ప్రమాదం కాస్త ప్రాణ నష్టం వైపు వెళ్ళలేదని చెప్పాలి. అయితే ఇంజిన్ తో పాటు 3 బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తూ ఉంది. ఇక ఇన్సిడెంట్ కు సంబంధించి సమాచారం రాగానే అధికారులు వెంటనే స్పందించారు. రాత్రంతా రైల్వే పోలీసులు, జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలంలో పనిచేసి అక్కడ బోగీలను తొలగించడానికి భారీ యంత్రాలను పంపించడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రమాదానికి ప్రధాన కారణం ప్రాథమికంగా నివేదిక ప్రకారం బ్రేక్ లో సాంకేతిక లోపం లేదంటే లోకో పైలట్ నిర్లక్ష్యం కారణంగానే ఈ యొక్క ప్రమాదం జరిగింది అనేది ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే ఇదిలా ఉంటే 3 రోజులలోనే ఆ ప్రాంతంలో అంటే ఉత్తరాఖండ్ లో 3 రోజుల్లో వరుసగా రైలు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో రైల్వే భద్రత పైన కొంత ఆందోళన అనేది కలుగుతోంది. ఇప్పుడు ఉత్తరాఖండ్ లో జరిగినటువంటి ఋషికేశ్ ఈ ప్రమాదం ఒకటైతే, ఎందుకంటే ముందు వరుసగా 2 రోజుల్లో 2 ప్రమాదాలు అనేవి చోటు చేసుకున్నాయి దేశవ్యాప్తంగా. సో వరుసగా 3 రైల్వే ప్రమాదాలు ఒక్కసారిగా ప్రయాణికులను రైల్వే ప్రయాణాలు చేసేటువంటి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి. ఇక మొన్న రీసెంట్ గా చూసాము, మే 17న తిరువనంతపురం హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. 18వ తారీఖున బీహార్ లో ససారం పాట్నా ప్యాసింజర్ రైలులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పుడు ఉత్తరాఖండ్ ఋషికేశ్ లో జరిగినటువంటి ఈ ప్రమాదం. సో వరుసగా 3 ప్రమాదాలు అనేవి దేశవ్యాప్తంగా రైలు ప్రయాణాలు చేసే వాళ్ళను కొంత ఆందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రాథమిక నివేదిక ప్రకారం బ్రేకులో సాంకేతిక లోపం లేదంటే లోకో పైలట్ నిర్లక్ష్యం కారణం అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే దీని వెనకాల అసలు ఎందుకు ప్రమాదం జరిగిందనేది అధికారులు ఆరా తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆ సమయాన్ని యాక్సిడెంట్ జరిగినటువంటి సమయాన్ని లోపల ప్యాసింజర్స్ ఎవరు ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం అనేది తప్పిందని చెప్పాలి. లేకపోతే మీరు అన్నట్లుగానే వాళ్ళంతా దీని మీదనే ఒక పెద్ద ఇన్సిడెంట్ గా భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది. ఈ వరుస ప్రమాదాలు జరగడం అనేది మాత్రం ఖచ్చితంగా రైల్వే భద్రతా వ్యవస్థలో లోపాలను స్పష్టంగా చూపిస్తుందని చెప్పాలి. ఆశ. థాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్.